ఒక మనిషిని నేనెంతగానో నమ్మి తిని, ఎంతగానో ప్రేమించి తిని, నా హృదయములో ఉన్న రహస్యములన్నీ తెలియజేసి తిని, నా దగ్గరున్న విలువైన వస్తువులిచ్చి సంతోష పెట్టి తిని, జీవితకాలము నాకు స్నేహితుడుగా ఉంటాడని, నాతో ఉంటాడని నమ్మి తిని. అయితే ఈరోజు ఆ మనిషే నాకు శత్రువుగా మారినాడు, నాకు ద్రోహం చేసినాడు, నన్ను మోసము చేసి వెళ్ళిపోయినాడు. ఒకవేళ ఇలాంటి బాధతో, కృంగుదలతో, ఎవరికీ చెప్పుకోలేని వేదన నువ్వు అనుభవించుచున్నట్టయితే, ప్రియ సహోదరుడా సహోదరి, దాని గురించి, అలాంటి వ్యక్తి గురించి బాధపడకు. ఎందుకో తెలుసా, నీలాంటి పరిస్థితిలో గుండా దావీదు కూడా వెళ్ళినాడు. అయితే దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యందలి విశ్వాసం ఉంచి తన జీవితంలో ముందుకు సాగినాడు. ఒకానొక దినమున దావీదును మోసము చేసిన వారందరూ, దావీదుకు ద్రోహం చేసిన వారందరూ నాశనమైపోయినారు. వారు కాలంలో కలిసిపోయినారు. అయితే దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. అట్లనే దేవుడు కూడా అంతకంతకు నిన్ను వర్ధిల్లజేస్తాడు. వారి చేత మోసపోయిన, ద్రోహము పొందిన, నష్టపోయిన, అది ఏ నష్టమే కానీ బాధపడకు, కృంగిపోకు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నువ్వు కోల్పోయిన సమస్తమును తిరిగి సంపాదించి పెట్టగలడనే దేవుడని మీకు తెలియజేయటానికి ఎంతగానో ఇష్టపడుచున్నాను.